హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్లో ఆటోమేటిక్ మెసేజెస్ అనేవి ఎలా సెట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో ఈ ఆటోమేటిక్ మెసేజెస్ ఏంటంటే, సపోజ్ ఎవరైనా మీకు మెసేజ్ చేయాలి అనుకున్నప్పుడు మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి మెసేజ్ అని క్లిక్ చేస్తాడు కదా, అప్పుడు మీరు అక్కడ కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మనం సెట్ చేసుకొని ఉంచవచ్చు. అంటే ఎలా అంటే మీ నేము, మీ పేరు ఇట్లా చెప్పండి అని, లేకపోతే నేను ఒకసారి చూపిస్తాను. నేను చూపించినప్పుడు మీకు అర్థమవుతుందో ఒకసారి చూడండి. సో లాస్ట్ కొన్ని వీడియోస్లో మనం ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఏమేమి చేసాము ఇక్కడ చూడండి ఒకసారి. మనం ఇట్లా ప్రొఫెషనల్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. ఇట్లా ఈ డిస్క్రిప్షన్ అంతా ఎలా రాయాలి అనేది చూసాం. తర్వాత ఇక్కడ ఉన్నాయి కదా ఇవేంటి హైలైట్స్, ఈ హైలైట్స్ అనేవి కూడా ఎలా చేయాలనేది చూసాం. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇంకోటి ఒక ఆప్షన్ ఆటోమేటిక్ మెసేజెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆటోమేటిక్ మెసేజెస్ కోసం ఇక్కడ పైన 3 డాట్స్ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్లో మీకు ఇక్కడ క్రియేటర్ టూల్స్ అండ్ కంట్రోల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇది బేసిక్గా ఆఫ్లోనే ఉంటుంది. మీ తర్వాత సెట్ చేసుకున్న తర్వాత ఆన్లోకి వస్తుంది. సో నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ సెట్ చేశాను, అది ఆన్లోకి వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ నేను యాడ్ చేశాను ఆల్రెడీ. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, హై, ఐ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్, విల్ యూ హెల్ప్ మీ. సో ఇదేంటంటే అక్కడ మీకు ఎవరైనా మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి మీకు మెసేజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి పైన సజెషన్స్ కింద ఇది కనపడిపోయింది ఆటోమేటిక్గా, హై, ఐ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్, విల్ యూ హెల్ప్ మీ అని. సో వాళ్ళు అది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మీకు కింద మనకి ఆటోమేటిక్ రెస్పాన్స్ అని చెప్పి కింద ఇంకోటి రాసా చూడండి, థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ మీ, మే ఐ నో యువర్ నేమ్. సో ఇది వాళ్ళకి రిప్లై కింద ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. మనం ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇంకోటి చూపిస్తా చూడండి. కింద మీకు యాడ్ క్వశ్చన్ అని ఉంది కదా, సో అది నేను క్లిక్ చేసి నేను ఒక క్వశ్చన్ని మీకు ఒకసారి చూపిస్తాను, మీకు అర్థమైద్ది. సో ఇక్కడ మనం ఏం పెడదామంటే హౌ మచ్ మనీ యూ ఎర్న్ విత్ ఎంటీ, అంటే హౌ మచ్ మనీ యూ ఎర్న్ విత్ మిలియనీర్ ట్రాక్. సో మిలియనీర్ ట్రాక్లో ఎంతవరకు ఎర్న్ చేసావని వాళ్ళు అడగాలి అనుకున్నప్పుడు నేను ఇది ఒకటి పెట్టాను. ఇక్కడ కింద రెస్పాన్స్ ఏమని ఇస్తానంటే, I earn around 30K from MT. సో ఇక్కడ చూడండి, హౌ మచ్ మనీ యూ ఎర్న్ విత్ ఎంటీ మిలియనీర్ ట్రాక్ నుంచి నువ్వు ఎంత మనీ ఎర్న్ చేసావు అని క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఆన్సర్ ఏం చెప్తున్నానంటే, ఐ ఎర్న్ అరౌండ్ 30K ఫ్రమ్ మిలియనీర్ ట్రాక్, 30,000 నేను సంపాదించానని చెప్పి రాశాను అనమాట ఆన్సర్ లాగా ఆటోమేటిక్ రెస్పాన్స్లో. ఇక్కడ చూడండి పైన టిక్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి 2 క్వశ్చన్లు ఉన్నాయి, హై, ఐ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్, విల్ యూ హెల్ప్ మీ. ఇంకోటి వచ్చేసరికి హౌ మచ్ మనీ యూ ఎర్న్ విత్ మిలియనీర్ ట్రాక్. సో ఇది మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఇంకో అకౌంట్లోకి లాగిన్ అవుతా. వేరే ఒక ఫేక్గా క్రియేట్ చేసిన అకౌంట్ ఉంది, ఇక్కడ ప్రొఫైల్స్ ఆర్మీ వరల్డ్ వైడ్ అని ఏదో క్రియేట్ చేశాను మీకు చూపించడం కోసం. ఓకే, ఒకసారి చూడండి, నేను వేరే అకౌంట్లోకి లాగిన్ అయ్యాను కదా. సో దీంట్లో ఏం చేస్తానంటే ఇక్కడ మిలియనీర్ ట్రాక్ డిజిటల్ మనీ మేకర్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఇట్లా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఎలా వస్తారు మీ దగ్గరికి, ఇట్లా అకౌంట్ చెక్ చేయడానికి ఇలా వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మెసేజ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత చూడండి, సో ఇందాక మనం యాడ్ చేసిన 2 క్వశ్చన్లు ఇక్కడ వచ్చేసినాయి, హై, ఐ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్, విల్ యూ హెల్ప్ మీ, హౌ మచ్ మనీ యూ ఎర్న్ విత్ ఎంటీ. సో ఇది మనం ఆటోమేటిక్గా మెసేజెస్ ఇట్లా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఎవరైతే ఇట్లా వచ్చి ఇలా క్లిక్ చేస్తారో వాళ్ళకి నేను ఏం మెసేజ్ రెస్పాన్స్ ఇవ్వకముందే మనం కింద ఏదైతే ఇచ్చామో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా, ఇది ఎక్కడ ఇచ్చాం మనం ఆటోమేటిక్ రెస్పాన్స్లో మనం ఏమని ఇచ్చాం, థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ మీ, మే ఐ నో యువర్ నేమ్. అప్పుడు నేను చేస్తాడు వీడి నేమ్ ఏదైతే ఉందో అది టైప్ చేసి పంపిస్తాడు. సో తర్వాత మనం ఆటోమేటిక్ మెసేజెస్ ఏం సెట్ చేయలేదు కాబట్టి మనకేం రావు. సో ఏ అయితే మనం సెట్ చేసుకుంటామో అయ్యే మనకు వస్తాయి అనమాట. సో మీకు వీడియో నేను అర్థమైందని అనుకుంటున్నాను, ఆటోమేటిక్ మెసేజెస్ అనేవి ఎలా సెట్ చేయాలని. సో ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.